కోల్కతా హైకోర్టు మమతా సర్కార్కు వరుస షాక్లిస్తోంది. ఇటీవల టీచర్ల స్కామ్లో 26,000 మంది ఉద్యోగాలు రద్దు చేసింది. ఇప్పుడు 2010 తర్వాత జారీ అయిన ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు చేస్తూ మరో సంచలన తీర్పిచ్చింది. లోక్సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి కోల్కతా హైకోర్టు షాక్ ఇచ్చింది. ఓబీసీ కోటాలని పలు క్లాసులు చట్టవిరుద్ధమని పేర్కొంటూ కొట్టివేసింది. 2010 తర్వాత నుంచి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ సంచలన తీర్పిచ్చింది. 2012 నాటి పశ్చిమ బెంగాల్ వెనుకబడిన వర్గాల చట్టంలోని కొన్ని నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం 2010-12 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలుగా పేర్కొన్న 42 క్లాజులను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది. ఓబీసీ వర్గీకరణ చట్టవిరుద్ధంగా ఉందని స్పష్టం చేసింది. 1993 నాటి వెనుకబడిన వర్గాల చట్టానికి అనుగుణంగా కొత్త ఓబీసీ జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించింది. అయితే ఈ క్లాజులతో జారీ అయిన ఓబీసీ ధృవపత్రాలతో ఇప్పటికే ప్రయోజనాలు పొందుతున్నవారు, ఆ రిజర్వేషన్ల కింద ఉద్యోగాలు చేస్తున్న వారిపై ఈ తీర్పు ఎలాంటి ప్రభావం చూపదని న్యాయస్థానం తెలిపింది. అయితే హైకోర్టు తీర్పుపై రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని తాము అంగీకరించబోమని తెలిపారు. ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇంటింటి సర్వే నిర్వహించి బిల్లు తీసుకొచ్చామన్నారు. రాజ్యాంగానికి లోబడి తీసుకొచ్చిన ఈ బిల్లును శాసనసభ ఆమోదించిందన్నారు. ఇప్పుడు బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి దీన్ని నిలిపివేయాలని కుట్ర పన్నిందన్నారు. ఓబీసీ రిజర్వేషన్లు కొనసాగుతాయని దీదీ స్పష్టం చేశారు. ఎలాంటి సర్వే చేపట్టకుండా 118 ముస్లిం కులాలకు ఓబీసీ రిజర్వేషన్ ఇచ్చారని కొందరు కోర్టును ఆశ్రయిస్తే ఈ ఆదేశాలు జారీ అయినట్లు అమిత్ షా చెప్పారు. బీసీలకు ఉద్దేశించిన రిజర్వేషన్ను కొల్లగొట్టి వాటిని తమ ఓటు బ్యాంకుకు అందించాలని మమతా బెనర్జీ కోరుకున్నారని మండిపడ్డారు. బీసీ కోటాను ముస్లిం కులాలకు కట్టబెట్టారని అమిత్ షా ఆరోపించారు.